నమస్తే. ఇప్పుడు సర్పాసనం బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు, ఆరోగ్యాలు. సర్పాసనం. ఈ సర్పాసనం చేసిన తర్వాత చూస్తే పాము పడగ విప్పడానికి లేచినట్లు ఉంటుంది. భుజంగాసనమునకు దీనికి చేతులు పెట్టే విధానంలో కొంత మార్పు ఉంటుంది. ఆ మార్పును ఈ ఆసనంలో తెలుసుకుందాం. సర్పాసనం చేయి విధానం. తలభాగం దుప్పటిపై ఉండేటట్లు బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా కలిపి పాదాలను బాగా చాపి రెండు చేతుల వేళ్లతో పిరుదుల అడుగు భాగాన్ని పట్టుకోవాలి. 2. చేతి వేళ్లతో పిర్రల భాగాన్ని గట్టిగా లాగుతూ బొడ్డు దగ్గర నుండి ఛాతి భాగాన్ని పైకి లేపుతూ తలను వెనక్కి వంచుతారు. అలా ఛాతిని మెడను ఎంత ఎత్తు లేపగలిగితే అంత ఎత్తు లేపి అక్కడ ఆపుతారు. ఆసన స్థితి. ముందు ఇది, తర్వాత ఇది, తర్వాత ఆసన స్థితి. ఒడ్డు దగ్గర నుండి ముందు భాగాన్ని బాగా పైకి లేపిన తర్వాత అక్కడ ఆపి మన మనస్సును నడుము క్రింద భాగము మెడ భాగంపై లగ్నం చేస్తారు. ఈ ఆసనంలో చేతులు నేలకు ఆనకుండా ఉన్నందువలన భుజంగాసనం కంటే చాలా కష్టముగా ఉంటుంది. ఆసన స్థితిలో ఎక్కువ సమయం ఉండాలంటే చాలా కష్టముగా ఉంటుంది. 20 నుంచి 30 సెకండ్ల సమయం ఉండాలంటే చాలా శక్తి ఖర్చు అవుతుంది. అలా ఉండగలిగినంత సమయం ఉండి ఇక తట్టుకోలేకపోయినప్పుడు ఆసనాన్ని విరమించి బోర్లా పడుకుంటారు. కళ్ళు తెరవకూడదు. విశ్రాంతి స్థితి. శరీరానికి బాగా అలుపు వచ్చి ఉంటుంది. అలాగే బోర్లా పడుకొని కాళ్ళు చేతులను బాగా ఫ్రీగా పెట్టుకొని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో మనసును శ్వాసలపై పెట్టి ప్రశాంతతను అనుభవించాలి. ఊపిరితిత్తులు భుజంగాసనంలో కంటే ఇంకా పూర్తిగా వ్యాకోచిస్తాయి. దానితో త్వరగా అలుపు వస్తుంది. ఈ ఆసన స్థితిలో ఉన్నప్పుడు వీపు భాగం నడుము భాగం పూర్తి సంకోచానికి గురి అవుతుంది. ఆ భాగాలన్నీ చాలా నొప్పిగా ఆసన స్థితిలో ఉన్నప్పుడు అంటిస్తాయి. ఈ ఆసనాన్ని తీసి విశ్రాంతికి వెళ్ళే ముందు అందరూ హమ్మయ్య అని అంటూ పడుకుంటారు. అంటే అంత కష్టంగా అనిపిస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ లాభాన్నిచ్చే ఆసనం ఇదేనని చెప్పవచ్చు. విశ్రాంతి స్థితిలో చాలా దీర్ఘంగా శ్వాసలు జరిగి ఎక్కువ ప్రాణశక్తిని అందిస్తూ శరీరానికి అలసటను పోగొడతాయి. శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు అలా విశ్రాంతిలో ఉండాలి. ఈ ఆసనంలో ఎవరు తప్పులు చేయడానికి అంటూ ఏమీ ఉండదు. అలా చేయగలిగినా పూర్తి ఫలితం వస్తుంది. తర్వాత విశ్రాంతి స్థితి. తర్వాత లాభాలు. సర్పాసనం వల్ల లాభాలేంటి? భుజంగాసనంలో వ్రాసిన ఫలితాలన్నీ సర్పాసనానికి కూడా వస్తాయి. అలాగే నడుము మెడ ఇబ్బందులు ఉన్నవారు దీన్ని కూడా చేస్తే చాలా మంచిది. సర్పాసనం వలన ఇంకా బరువు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకోవాలనుకున్న వారు తప్పనిసరిగా 2 పూట్ల దీన్ని కూడా చేయాలి. 3. సర్పాసనం చేసేటప్పుడు వీపు భాగంలో కలిగే ఎక్కువ ఒత్తిడి వలన కిడ్నీలపై ఉండే అడ్రినల్ గ్రంథులపై మంచి ప్రభావాన్ని చూపి ఆ గ్రంథుల పనితీరుకు సహకరిస్తుంది. 4. సర్పాసనంలో 90 నుంచి 95% వెన్ను బలం కండరాల బలంతోనే ఛాతీ అంతా ఎత్తులేచి అలా ఉంటుంది. కాబట్టి నడుముకు వెన్నుపూసలకు వాటి చుట్టూ ఉండే కండరాలకు బలాన్ని కలిగిస్తుంది. అందరికీ సాధ్యమయ్యే ఆసనాలలో ఇది గొప్ప ఫలితాన్ని వెన్నుకు అందించేది సర్పాసనం మాత్రమే అని చెప్పవచ్చు. 5. మెదడుకు శరీరానికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని సరైన రీతిలో నడిచేటట్లు చక్కటి సహకారం అందిస్తుంది ఈ సర్పాసనం. 6. ఎంత బరువులు లేపినప్పటికీ, ఎలా పడితే అలా కూర్చున్నప్పటికీ, ఎటు పడితే అటు పక్కలకు తిరిగినప్పటికీ నడుములు పట్టడం కానీ నొప్పి చేయడం కానీ డిస్కులు తప్పుకోవడం కానీ జరిగే అవకాశం ఉండదు సర్పాసనం చేసిన వాళ్ళకి. 7. సర్పాసనం వలన ఊపిరితిత్తులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాస లోపలే ఉంటుంది.
శరీరం యొక్క బరువు అంతా కడుపు పైన పడడం వల్ల కడుపులో పెరిగిన ఒత్తిడి డయాఫ్రామ్ని పైకి తోస్తుంది. దీనివలన ఛాతీ ఒత్తిడి పెరగడం వలన ఊపిరితిత్తుల్లోని గాలిపై ఒత్తిడి పెరుగుతుంది. దీని ద్వారా మూసుకొని సరిగా పనిచేయకుండా ఉన్న అల్వియోలైలు తెరవబడి గాలి నిండే పరిమాణం పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపడం, ఆక్సిజన్ ఎక్కువ లోపలికి తీసుకోవడం జరుగుతుంది. దీనివలన గుండె కండరాలకు రక్త ప్రసరణ బాగా అవ్వడం వలన గుండె శక్తివంతంగా అవుతుంది. 8. ఉదర భాగంలో ఉండే అవయవాలన్నింటికీ చక్కటి ఒత్తిడిని కలిగించి జీర్ణక్రియను, విసర్జన క్రియను బాగా జరిగేటట్లు చేయగలుగుతుంది. 9. నడుముకు ఉన్న కొవ్వు కరిగి నడుము సన్నగా అవుతుంది. ఓకే, కొత్తలో కొత్తలో 5-6 సెకండ్ల పాటు వేసి తీసివేయడం మంచిది. 2. హై బీపీ, హార్ట్ ఇబ్బందులు ఉన్నవారు, హెర్నియా, అల్సర్ ఉన్నవారు చేయరాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.